మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు వారు ఏం జరిగిందని కోదండరాముడిది తల తీసేశారు. ఇలాగా మన రాష్ట్రంలో దగ్గర దగ్గర 200 కేసెస్ అంటే గత ప్రభుత్వంలో జరిగాయి. అయితే ఒకరిని కూడా పట్టుకోలేదు. ఒకరిని పట్టుకుని ఉంటే పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అనుకోవడానికి. అయితే ఫాల్స్ కేసెస్ వారు ఏమంటారు దాన్ని పెట్టడాన్ని, ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ పెట్టడానికి, జనాన్ని హింసించడానికి వారు విపరీతంగా వెళ్ళారు. మన దగ్గర వచ్చేసరికి వారు ఏమన్నారు, ఆ రోజు విజయసాయి రెడ్డి గౌరవ మంత్రులు ఆ రోజు ఏదో చంద్రబాబు నాయుడు చేశారు, ఇది ఏదో హౌసింగ్ ప్రోగ్రాము పాడు చేయడానికి, ముఖ్యమంత్రి ప్రోగ్రాం పాడు చేయడానికి వారు చేశారని వారు చెప్పి, పాపం ఈ చందుక సూరిబాబుని 2 రోజులు అంటే రఘురామకృష్ణరాజుని ఒకరోజే చితకబాదారు, ఈయనకి 2 రోజులు చితకబాదారు. ఇది జరిగిన వ్యవహారము. వారు ఎవరిని విడిచిపెట్టారని నేను అనుకోను. అచ్చెన్నాయుడిని అయితే తీసుకెళ్ళిపోయారు, మళ్ళీ ఆపరేషన్ టేబుల్కి పంపించారు. ఇలాగా మానవత్వం నశించిన ప్రభుత్వం అలాగా పనిచేస్తూ వచ్చారు. ఇక్కడ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే రాజ్యాంగం వ్యతిరేకం, చట్టాల వ్యతిరేకం, ఇష్టారాజ్యంగా వారు ప్రవర్తించడము జరుగుతూ వచ్చిందని విషయము. నేను కూడా ఒక ఉత్తరం రాశాను. ఓ చెక్ రాసి 1,1016 దేనికోసం? కోదండరామ్ గారు శ్రీరాముడు తల తీసేశారని, ఆ విగ్రహం మళ్ళీ పూజకి పనికిరారు, మా పూర్వీకులు కట్టారని, ఈ ప్రాంతం త్రేతాయుగంలో శ్రీరాముడు సీతమ్మ తల్లి ఇక్కడ వచ్చారని మా అందరు నమ్ముతా ఉంటాము. అందుకోసం 450 సంవత్సరాల కింద పూర్వీకులు ఈ ఆలయాల్ని అపవిత్రమైన స్థలంలో నిర్మించారని అప్పుడు చెప్పడం. అందుకోసం ఇంకా ఏదైనా డబ్బు అవసరం ఉంటే నేను ఇవ్వడానికి సిద్ధం, ఆ విగ్రహం కోసం కొత్త విగ్రహాల్ని చెయ్యండి అంటే, రాజ్యాంగం వ్యతిరేకంగా, చట్టాన్ని వ్యతిరేకంగా ఆ చెక్కు నా మొహం పైన కొట్టారు. చట్టంలో ఏముంది? చైర్మన్ గారి దగ్గర ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలని క్లియర్గా ఉంది. వారికి చట్టాలు లేవు, రాజ్యాంగం లేదు. మన అసలు టెంపుల్స్ చూస్తే మనకి హెరిడిటీ ట్రస్టీ టెంపుల్స్ ఎంత? 184 టెంపుల్స్ అంతే. 27,000 టెంపుల్స్ రాష్ట్రంలో ఉండగా హెరిడిటీ ట్రస్టీస్ ఉన్న టెంపుల్స్ 184. దాంట్లో 104 నావే అంటే మా కుటుంబాలదే, పూర్వీకులు మనకి చేయగలిగిన విషయము. నువ్వు అది కూడా లేకుండా ఉంచడము, మా పైన కేసులు పెట్టడం, ఇవన్నీ చేశారు. అదృష్టం ఏంటంటే వారు ఎంతవరకు నన్ను తీసుకెళ్ళి కొట్టలే, కానీ తాడు మాత్రం గేట్కి తెగ కట్టేసేవారు. అయితే మన అధికారంలో వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు మానవత్వాన్ని పాటిస్తారు. వీరందరూ మానవత్వాన్ని ఎంతవరకు నశించిందంటే, నెయ్యి ఎక్కడ తయారవుతుందంటే జంతు కొవ్వుతో తయారవుతుందని
వారు నాకు ఒకరికి కాదు ప్రపంచానందరికీ రుజువు చేశారు. గోవుల్ని సంపారు, గోహంతకులు, ఇంకా ఇలాగ వెళ్తా వచ్చారు. నా అభిప్రాయంలో కనీసం రాజ్యాంగము చట్టాలు అమలు చేయడానికి మన ప్రభుత్వాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి, మనం అమలు చేస్తూ ఉన్నాము. ఏ నమ్మకం ఉన్నా, ఎవరికి ఏ నమ్మకం ఉన్నా, ఏ మతం పైన వారిని కాపాడుతున్నారు, వారిని చితకు బాధేయటం లేదు అని విషయము నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఆ కేసులో సంగతి ఒక పక్కన ఉంచుని చితకు బాధిన పేదవాళ్ళు వారిని ఆదుకోవాలని ఆ ప్రయత్నంలో ప్రభుత్వం ముందు రావడం, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షలు విడుదల చేయడము, అది మంత్రి గారు, మన సీఎం గారు, మంత్రి గారు ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.